Hi everyone, welcome to Sidhu Stud Circle. I am Sidhu, Faculty of Aptitude and Mental Ability. So friends, మనం ఈ సెషన్స్ లో ఎస్పెషల్లీ ఏపీఎస్సి గ్రూప్ 2 లో బేసిక్ న్యూమరసీ అనేటువంటి ఒక టాపిక్ లో మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటి ఒక సబ్ టాపిక్ ని ఇవ్వడం జరిగింది. ఇది చాలా వరకు ఇంతకు ముందెప్పుడు కూడా చూడలేనటువంటి టాపిక్. అయితే ఈ సెషన్స్ లో మనం క్లియర్ గా వాట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, హౌ టు క్యాల్కులేట్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది టాపిక్ ను మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ టాపిక్ ని చాలా బేసిక్ నుంచి ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ వరకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్లీ ఇది మీకు చాలా వరకు ఉపయోగపడేటువంటి టాపిక్. ఎవరైతే దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఏపీఎస్సి గ్రూప్ 2, సో దిస్ సెషన్ డెఫినెట్లీ విల్ యూస్ఫుల్ ఫర్ యూ గైస్, రైట్? సో ఒకసారి మనం వీటికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ను మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇవంతా కూడా మీకు నాన్ మే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 2-3 మినిట్స్ వరకు ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అనేటువంటిది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఓకే, వాళ్ళు ఈజీగానే అర్థం చేసుకోగలుగుతారు. బట్ ఇక్కడ కొంత సైంటిఫిక్ నోటేషన్స్, నెక్స్ట్ కొన్ని సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్, ఈక్వేషన్స్ ను మనం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు నాన్ మే స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా ఉపయోగపడే టాపిక్ కాబట్టి మీరు ఖచ్చితంగా వినండి, మీరు కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు, రైట్? సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో బేసిక్ కాన్సెప్ట్స్ కూడా ఇవే ఉంటాయి, చూద్దాం చూడండి. సో ముందుగా ఎన్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఎన్ ఎక్స్పోనెన్షియల్ చేంజ్ ఆఫ్ +or-1 ఇన్ ది వాల్యూ ఆఫ్ ఏ క్వాంటిటీ ఆర్ యూనిట్ అని అన్నాడు, రైట్? అంటే ఏంటి? సో ఎప్పుడైనా సరే మన ఒక ఘాతాంక రూపంలో రాసినప్పుడు వాటి యొక్క ఘాతం అనేటువంటి వాల్యూ పెరగడం లేదా తగ్గడం అనేటువంటిది, అది యూనిట్ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు. సో దాన్ని ఎక్స్పోనెన్షియల్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటున్నారు. సో దీనికి సైంటిఫిక్ నోటేషన్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది దీని వాల్యూ ఏంటి అనేటువంటిది. సపోజ్ ఒకసారి చూడండి, జనరల్ గా మనం 100ని 10² అని రాస్తున్నాం అనుకోండి. సపోజ్ ఇప్పుడు దీనికి +1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 10³ అవుతుంది. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది ఒకటి పెరిగింది. లేదు ఇప్పుడు 10³ రాసినాం, దీన్ని ఒకటి తగ్గిస్తే 10² అయింది. అంటే 10⁻⁴ ఎంతైతే ఇక్కడ వాల్యూ ఉందో దాన్ని మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ 10 యొక్క పవర్ అనేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని మనం దాని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని అంటాం, రైట్? అయితే దీన్ని తెలుగులో ఏమంటున్నాం? పరిమాణం యొక్క క్రమం. అంటే ఇది ఏ పరిమాణంలో పెరుగుతుంది తగ్గుతుంది అనేటువంటి సూచించేదాన్ని మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పొచ్చు. సో దానికి సంబంధించినటువంటి ఇంకా ఈ సినానిమ్స్ అన్నట్టు, అంటే వీటికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంటుంది. బట్ ఒకసారి మీకు రీడ్ చేసే ప్రయత్నం చేస్తాను, రైట్? చూడండి, ది టర్మ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ పవర్ ఆఫ్ 10 సైంటిఫిక్ నోటేషన్. సి పవర్ ఆఫ్ 10 అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు? సైంటిఫిక్ నోటేషన్ అని చెప్పొచ్చు. దీని తెలుగులో అయితే శాస్త్రీయ సంజ్ఞామానము అని అంటాం. అయితే సైంటిఫిక్ నోటేషన్ అనేటువంటి దాన్ని ఏ విధంగా రాయాలనేటువంటిది ముందు మనకు తెలిసి ఉండాలి. అలా అయితేనే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్పొచ్చు, రైట్? సో అందుకోసంగానే మనం సైంటిఫిక్ నోటేషన్స్ ఏ విధంగా రాస్తామో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, రైట్? ఇది కూడా కొంత బేసిక్సే, మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను కొంచెం స్లోలీ ఈ బేసిక్స్ నుంచి మళ్ళీ హై లెవెల్ వరకు ఇంక్రీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నా కాబట్టి కొంచెం మీకు బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, రైట్? లేదంటే డైరెక్ట్ సబ్జెక్ట్ లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ యూజువల్లీ రిటన్ యాజ్ 10⁻⁴, రైట్? సో ఎంతైనా కావచ్చు, అంటే 10⁻n అని చెప్పొచ్చు. 10⁻n ఈ n వాల్యూ అనేటువంటిది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందని చెప్తా ఉన్నాడు. సో ది n రిప్రజెంట్స్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఇఫ్ యు రేజ్ ఏ నెంబర్ బై 1, సో యు ఆర్ బేసికల్లీ మల్టిప్లయింగ్ దట్ నెంబర్ బై 10. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, సేమ్ దీని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు ఒకవేళ 1 అనేటువంటి దాన్ని, అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ 1 చేసాం అనుకోండి, అప్పుడు ఇదేంటి అన్నట్టు? ఒక 10 అనేటువంటి దీనికి మల్టిపుల్ అవుతుంది అన్నట్టు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 10² అంటే 100. నెక్స్ట్ దీనికి ఇంటూ 10 చేయండి, 100 × 10. 100 × 10 చేస్తే మనకి ఏమైంది? 1000 అయింది. సో ఈ 1000 ని మనం ఏం రాస్తున్నాం? 10³ అని రాస్తున్నాం. అంటే మీరు గనక ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ని గనక ఒకటి ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మనం 10 తోటి మల్టిప్లై చేస్తున్నాం అన్నట్టు అర్థం, రైట్? ఒకవేళ డిక్రీజ్ చేయాలనుకోండి, దాన్ని ఇంటూ 1/10 తోటి మల్టిప్లై చేస్తున్నాం అన్నట్టు అర్థం. సో కాబట్టి అదొక విషయాన్ని మీరు గమనిస్తే సరిపోతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనం
పూర్తి స్థాయిలో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటి దాంట్లోకి ఇంకా వెళ్ళలేదు, రైట్. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో సైంటిఫిక్ నోటేషన్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో యాక్చువల్ గా ఇక్కడ నుంచి మనకు టాపిక్ అనేటువంటి స్టార్ట్ అవబోతుంది. సో సైంటిఫిక్ నొటేషన్ అంటే శాస్త్రీయ సంజ్ఞామానంలో ఒక వాల్యూని రాసినప్పుడు మాత్రమే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్ నొటేషన్ లో ఒక వాల్యూను మనం డిరైవ్ చేసి దాంట్లో నుంచి మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ను ఫైండ్ అవుట్ చేయాలి. మరి అసలు సైంటిఫిక్ నొటేషన్ ఏ విధంగా రాయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి, రైట్. సో ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ అనుకోండి, సపోజ్ ఇది n అనేటువంటిది ఒక నెంబర్. దీన్ని మనం ఏ విధంగా రాయాలి? a ఇంటూ 10⁻⁵ అనేటువంటి ఫార్మెట్ లో రాయాలి. అంటే a ఇంటూ 10⁻⁵ అంటే రెండు నెంబర్ల యొక్క లబ్ధం. ఈ రెండో నెంబర్ అనేది 10⁻n అనేటువంటి ఫార్మెట్ లో ఉండాలన్నట్టు దాని అర్థం. ఏ అనేటువంటి దానికి కూడా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తెలిస్తేనే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ను ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు అంటే ఇంకా రాదు, ఆన్సర్ రాదు, మనకు తెలియదు అన్నట్టు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఏ అనేటువంటి వాల్యూ ఏ విధంగా ఉండాలంట చూడండి, 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్, 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్, ఏ లెస్ దెన్ 5 అంటే ఈ ఏ అనేటువంటి వాల్యూ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? సో ఈ ఏ అనేటువంటి వాల్యూ ఏ విధంగా ఉండాలంట, 0.5 అయినా ఉండొచ్చు లేదా 0.5 కంటే ఎక్కువ ఉండాలి. 0.5 అయినా ఉండొచ్చు లేదా 0.5 కంటే ఎక్కువ ఉండాలి. అండ్ సైమల్టేనియస్లీ 5 కంటే తక్కువ ఉండాలి. సో ఒకటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనం వీటిని డబ్బుల రూపకంగా చెప్పాలి అంటే ఇది ₹0.5 అని ఉండొచ్చు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ₹5 లోపు మాత్రమే ఉండాలి. అంటే 4.9 ఉండొచ్చు కానీ 5 మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా 5 అనేటువంటిది వస్తే దాన్ని మనం డిలీట్ చేయాల్సిందే, రైట్. బిలో 5 ఉండాలి. ఏది? ఈ ఏ వాల్యూ అనేటువంటిది, ఏ వాల్యూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాం చూడండి, ఇచ్చిన ఒక నెంబర్ ను మనం సైంటిఫిక్ నోటేషన్ లో రాయాలి. ఆ ఫార్మెట్ మనకు n a ఇంటూ 10⁻⁵ అనేటువంటి ఫార్మెట్ లో ఉండాలి. అందులో మొదటి డిజిట్ అంటే మొదటి నెంబర్ గా రాసేటువంటిది ఏ, దాన్ని మనం ఏ ఫార్మెట్ లో తీసుకొని రావాలి, 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఏ లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉంటేనే అప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో ఏ బిల గురించి ఇచ్చాం. సో ఏ అంటే ఇంటీజర్ అని, నెక్స్ట్ బి అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ నెంబర్ n. సో అది ఏ నెంబర్ అయితే దాని నెంబర్ యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అన్నట్టు, రైట్. వీటికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 లో ఏ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు, అప్పుడు కూడా క్వశ్చన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం సైంటిఫిక్ నోటేషన్స్ ని ఏ విధంగా రాయాలో చూసే ప్రయత్నం చేద్దాం, రైట్. చూడండి, ఇది స్పీడ్ ఆఫ్ లైట్ అంటే కాంతి వేగము అని అంటాం. సో వీటి యొక్క ఫార్ములా లేదా దీని యొక్క వాల్యూ ఏముంటుంది? మనకు 3 × 10⁸ అని అన్నాడు. 3 × 10⁸ అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏ విధంగా ఉంది చెప్పండి? a × 10⁻⁵ అనేటువంటి ఫార్మెట్ లో ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది, రైట్. సో కాబట్టి ఇక్కడ మనం a = ఎంత తీసుకోవచ్చు? 3 అని తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, యాక్చువల్ గా మనకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఈక్వేషన్ తెలిసి ఉండాలి. ఏంటది? ఇది 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉందా లేదా చూసుకోవాలి. మరి ఏ అనేటువంటిది 0.5 కంటే ఎక్కువ ఉంది అండ్ 5 కంటే తక్కువ ఉంది, అంటే బిట్వీన్ లో ఉంది. అది బిట్వీన్ లో అంటే a = 3 ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏని మనం 3 గా తీసుకోవచ్చు. ఈ ఫార్మెట్ లో గనక ఉన్నట్లయితే అప్పుడు 10⁻⁴ లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే మన యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటాం, రైట్. సో మరి ఇప్పుడు 10⁸ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఖచ్చితంగా ఎంత ఉండాలి? 8 అనేటువంటి దాని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, రైట్. సో ఇలా బేసిక్ నుంచి ఇప్పుడు టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనేటువంటి ఈ మోడల్స్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ లో సైంటిఫిక్ నోటేషన్ ఏ విధంగా రాయాలి, సో దానికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. సో ఇప్పుడు మనం టైప్ 1 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, రైట్. ఇప్పుడు టైప్ 1 లో చూడండి, ఇదంతా బిగినర్స్ వాళ్ళకి, నాన్ మే స్టూడెంట్స్ కావచ్చు, కొత్తగా ఈ టాపిక్ ను వినే వాళ్ళ కోసం కావచ్చు, ఇది యూట్యూబ్ వ్యూయర్స్ కావచ్చు లేదా యాప్ లో కోర్స్ పర్చేజ్ చేసినటువంటి వాళ్ళకు కూడా కావచ్చు. ఇదంతా కొత్త టాపిక్. సో మీకోసమే ఎక్స్క్లూజివ్ గా బేసిక్ నుంచి హై లెవెల్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, అన్నిటికీ ఇదే క్వశ్చన్ ఉంటుంది మోస్ట్లీ.
ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ నెంబర్. ఇచ్చిన సంఖ్య యొక్క పరిమాణ క్రమాన్ని తెలపండి అని అన్నాడు. అయితే మనకి ఇచ్చినటువంటి ఒక నెంబర్ ఇచ్చాడు సింపుల్ గా. ఇది జస్ట్ ఇంటీజర్ అండి, ఇది జస్ట్ ఇంటీజర్. ఎంత? ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10 lakh ఉందనుకోండి, సో 1 lakh అనుకోండి. ఈజీ కన్వీనియంట్ క్వశ్చన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో దీని ముందు సైంటిఫిక్ నోటేషన్స్ లో రాసుకోవాలి. సైంటిఫిక్ నోటేషన్ శాస్త్రీయ సంజ్ఞామానంలోకి రాసుకోవాలి. మరి శాస్త్రీయ సంజ్ఞామానంలో ఏ విధంగా రాస్తాం అంటే ఇచ్చినటువంటి నెంబర్ ని మనం a ఇంటూ 10 to the power of b అనేటువంటి ఫార్మెట్ లోకి రాసుకోవాలి. సో మరి ఇప్పుడు ఈ నెంబరు 1,00,000 ఉంది. దీన్ని మనం ఏ అంటే ఎంత? సపోజ్ నేను 1 అని రాస్తున్నాను. నెక్స్ట్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 జీరోస్ ఉన్నాయి. కాబట్టి 10 to the power of 5 గా రాస్తున్నాను. 10 to the power of 5 గా రాస్తున్నాను. ఇప్పుడు మీరు ఖచ్చితంగా చెక్ చేయాల్సినటువంటి నెంబర్ ఏంటి అంటే ఏ అనేటువంటి నెంబర్ చెక్ చేయాలి. ఈ ఏ అనేటువంటి నెంబర్ ఏ విధంగా ఉండాలంట? ఏ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లేదా ఇక్కడి నుంచి రాస్తే కనుక 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్, ఏ లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉండాలి. రైట్. సో మరి ఏ అనేటువంటిది 0.5 అని ఉండొచ్చు, లేదా 0.5 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 5 లోపు ఉండాలి. మరి ఇప్పుడు ఏ అనేటువంటిది ఈ బిట్వీన్ లో ఉందా లేదా? 1 అనేటువంటిది 0.5 కంటే ఎక్కువ ఉంది, 5 కంటే తక్కువ ఉంది, అంటే ఏని మనం 1 గా తీసుకోవచ్చు. కాబట్టి ఈ ఫార్మెట్ లో తీసుకుంటే గనక ఇది ఓకే అయితే గనక ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ వస్తుందో అదే మన యొక్క పరిమాణ క్రమం. రైట్. ఇక్కడ పవర్ ఏదైతే వస్తుందో అదే మన యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 5 అనేటువంటి దీని యొక్క ఆన్సర్. సో ఇప్పుడు మీకు అందరు కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా ఇచ్చినటువంటి నెంబర్ ని సైంటిఫిక్ నోటేషన్ లోకి మార్చుకోవాలి. అందులో ఏ అనేటువంటి వాల్యూ గురించి మాట్లాడినప్పుడు ఏ షుడ్ బి బిట్వీన్ 0.5 to 5 అనేటువంటి నెంబర్ల మధ్యలో ఉండాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం చూడండి. సో ఇక్కడ 4,000, ఇది కూడా చాలా సింపులే. సో 4,000 మనం సింపుల్ గా ఇప్పుడు క్లియర్ గా మనకి విజన్ అర్థమైంది కాబట్టి, కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో 4 into 10 to the power of 3. సో ఇప్పుడు ఈ 4 అనేటువంటిది బిట్వీన్ 0.5 నుంచి 5 మధ్యలో ఉందా లేదా చూడాలి. 0.5 అని ఉండొచ్చు, లేదా 0.5 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇది ఎగ్జాక్ట్లీ బట్ బిట్వీన్ లో ఉంది కాబట్టి ఏ అనేటువంటిది ఓకే, ఏ అనేటువంటి వాల్యూ ఓకే. ఏ అనేటువంటిది ఓకే అయితే కనుక ఇక్కడ పవర్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్ గా చెప్పొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 3, అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 3 అని చెప్పొచ్చు. రైట్. సో ముందుగా మనం సైంటిఫిక్ నోటేషన్ లోకి మార్చుకునేటువంటి విధానం తెలిసి ఉంటే చాలా ఈజీ. రైట్. ఇంకొంచెం కాంప్లికేషన్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇలా ఉంది. ఇలా ఏంటి జనరల్ గా మనకు తెలిసినటువంటిదే, కాకపోతే డిజిట్స్ అనేటువంటిది కొంచెం ఎక్కువ ఇచ్చారు. అయినా ఒకసారి మీకోసం రాసే ప్రయత్నం చేస్తాను. రైట్. సో 3 into రైట్. సో 3 2 5 7 9. సో 10 to the power of 9. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేటువంటి మల్టిప్లయర్ ఏదైతే ఉంటుందో, సో ఈ మల్టిప్లయర్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? దీన్ని ఏ అంటాం. మళ్ళీ చెప్తున్నాను. ఏ మస్ట్ బి 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్, ఏ లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉండాలి. మరి ఏ అనేటువంటిది ఈ రెండింటి మధ్యలో ఉంది కదా. సో కాబట్టి ఏ ఓకే అయిందంటే కనుక పవర్ లో ఏమొస్తే అదే దాని యొక్క ఆన్సర్. కాబట్టి ఆన్సర్ సి. ఇది బేసిక్ లో ఉన్న వాళ్ళకి, అంటే కనీసం ఈ టాపిక్ మీద అవేర్నెస్ లేని వాళ్ళ కోసం ఈ టైప్ 1 అనేటువంటిది యూస్ఫుల్ అవుతుంది. ఇంకొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇది టైప్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. టైప్ 2లో ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉంటుందో ఒకసారి చూద్దాం. సేమ్ ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది గివెన్ నెంబర్. సో వీటికి సంబంధించినటువంటిది అయితే ఇది ఎందుకు, ఇది టైప్ 1లోనే వస్తుంది బేసికల్ గా. రైట్. టైప్ 1లోనే వస్తుంది, కానీ ఒకసారి చూద్దాం చూడండి. జనరల్ గా ఇప్పుడు అందరు ఏం రాస్తారు? 5 into 10 to the power of 3 అని రాస్తాం. అయితే ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి దీన్ని మారుస్తారు అనుకోండి. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? ఇక్కడ పవర్ ఎంతైతే ఉంటుందో అది దాని యొక్క ఆన్సర్ అనుకుంటారు. కానీ మన యొక్క కండిషన్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్, ఏ లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉండాలి. అవునా కదా. సో ఈ ఫార్మెట్ లో ఉంటే అప్పుడు ఏ అనేటువంటి వాల్యూలో ఈ విధానంతో ఉంటే అప్పుడు పవర్ ఏది ఉంటే అదే దాని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. కానీ ఇలా ఉందా? మరి ఇక్కడ ఏ అనేటువంటిది ఎగ్జాక్ట్లీ 5 ఉంది, కానీ ఖచ్చితంగా మనకు 5 కంటే బిలో ఉండాలి.
5 కంటే బిలో ఉండాలి, రైట్? సో అదొకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ 5 లేదు కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని 5 లోపు మార్చుకోవాలి. 5 లోపు మార్చుకోవాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉన్నది. ఏ విధంగా ఆప్షన్ ఉందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా వినే ప్రయత్నం చేయండి. సో నేనేం చేస్తున్నా అంటే 5/10 అని రాస్తున్నా, 5/10 అని రాస్తున్నా, రైట్? సో ఇంటూ ఇప్పుడు ఇక్కడ బై 10 రాస్తే ఇక్కడ కూడా ఒక 10 పెంచాలి కదా, రైట్? అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 10 క్యూబ్ కు ఇంటూ 10 కూడా రాస్తున్నాను మీ కన్వీనియంట్ కోసం. అంటే కొంత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కు డైరెక్ట్ చెప్తే అర్థం కాదన్న ఉద్దేశంతో ఈ విధంగా రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఇప్పుడు ఇక్కడ 10 ఇక్కడ 10 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 5 × 10 క్యూబే కదా అయ్యేది. కానీ ఇక్కడ ఎందుకు అలా విధంగా రాయాల్సి వచ్చింది, ఎక్కడ చూడండి, ఈ 5/10 అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 0.5 గా రాసుకోవచ్చు, 0.5 గా రాసుకోవచ్చు, ఇంటూ ఇక్కడ 10⁴ గా రాసుకోవచ్చు, రైట్? సో మరి 0.5 × 10⁴ అని అంటే ఇక్కడ మన కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి. ఏ అనేటువంటి వాల్యూ ఖచ్చితంగా 0.5 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి, కానీ 0.5 అయితే ఉంది కదా. సో 0.5 అనేటువంటిది ఏ వచ్చినప్పుడు మరి దీన్ని ఈ ఫార్మేట్ లోకి మనం మార్చుకోవచ్చు కదా. ఏ ఫార్మేట్ లోకి, ఇది a × 10⁵b అనేటువంటి ఫార్మేట్ లో ఉందా లేదా. ఏ అనేటువంటిది ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది కండిషన్, ఇందులో b అనేటువంటి దాని యొక్క పవర్, కాబట్టి ఇక్కడ ఏదైతే పవర్ ఉంటుందో అదే దాని యొక్క మన యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 4 అనేటువంటిది ఆన్సర్, రైట్? సో ఎక్కడుంది ఆన్సర్, 4 అనేటువంటిది రైట్ ఆన్సర్. సో కాబట్టి ఇచ్చినటువంటి నెంబర్ ని ఈ విధంగా మార్చుకోవాలి, రైట్? సో దీన్నే ఇంకొక విధంగా ఏ విధంగా చెప్తామో ఒకసారి చూద్దాం. దీన్ని సపోజ్ ఇంకొక స్లైడ్ లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, చూడండి, రైట్? సో ఇప్పుడు 5000 ఉందండి, 5000 ఉంది, రైట్? సో 5000 మనం ముందుగా ఒక సైంటిఫిక్ నోటేషన్ లో మార్చుకునే ప్రక్రియలో భాగంగా 5 × 10⁻³ అని రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డెసిమల్ పాయింట్ రావాలి ఖచ్చితంగా. ఈ 5 అనేటువంటిది ఫ్రాక్షన్స్ లోకి మారాలి అండ్ పాయింట్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ రావాలి. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఇంపార్టెంట్. సో పాయింట్, డెసిమల్ పాయింట్, ఇది పాయింట్ ఇన్ ది సెన్స్ డెసిమల్ పాయింట్ అండి. డెసిమల్ పాయింట్ గనక లెఫ్ట్ సైడ్ గనక మనం ఇన్సర్ట్ చేస్తే అప్పుడు వాటి యొక్క పవర్స్ పెరుగుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. లేదు రైట్ సైడ్ గనక మనం డెసిమల్ పాయింట్ గనక షిఫ్ట్ చేస్తే అప్పుడు వాటి యొక్క పవర్స్ అనేటువంటి తగ్గుతాయి, రైట్? సో నేను మళ్ళీ పర్టికులర్ గా ఇంక్రీజ్ డిక్రీజ్ అని రాయట్లేను. సో కావాలి అంటే గనక ఈ విధంగా రాస్తున్నాను చూడండి. ఇక్కడనేమో ఇంక్రీజ్ అవుతాయి పవర్స్, నెక్స్ట్ ఇక్కడనేమో డిక్రీజ్ అవుతాయి. మరి ఏ విధంగా అవుతాయి అంటే ఎన్ని పాయింట్స్ ను మనం జరుపుతూ ఉంటే అన్ని పాయింట్స్ అనేటువంటిది అంటే వాటి యొక్క ఆర్డర్ అనేటువంటిది పెరుగుతుంటుంది. అంటే వన్స్లలో ఇప్పుడు సపోజ్ 1 పాయింట్ జరిగింది అనుకోండి, 10⁻1, అది తగ్గొచ్చు పెరగొచ్చు, ఇలా 10⁻లోనే మాత్రమే పెరుగుతుంది తగ్గుతుంది. రైట్, ఇగో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 5 అనేటువంటిది ఉండొద్దు, 5 కంటే తక్కువ ఉండాలి. 5 కంటే తక్కువ ఉండాలి అంటే దీన్ని ఖచ్చితంగా ఈ డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ రావాలంటే చూడండి 0.5 అనేటువంటిది రాస్తున్నాను. 0.5 అంటే దీని యొక్క డెసిమల్ పాయింట్ అనేటువంటిది లెఫ్ట్ వచ్చింది అని అంటే మన యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది పెరగాలనా తగ్గాలనా, ఖచ్చితంగా పెరగాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 కాస్త 10⁴ అవుతుంది, 10⁴ అవుతుంది, ఇలా, ఓకేనా? సో ఒకవేళ లెఫ్ట్ సైడ్ వస్తే వీటి యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది, లేదు డెసిమల్ పాయింట్ రైట్ సైడే చేయాల్సి వస్తే గనక అప్పుడు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ తగ్గుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏది నేను ఇప్పుడు రాసినటువంటి ఏదైతే ఈ పాయింట్స్ ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముందు చాలా వరకు వీటి మీద ఆన్సర్లు చేయాల్సి వస్తుంది కాబట్టి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం చూడండి. ఇప్పుడు పూర్తిగా ఇంటీజర్ గురించి ఇచ్చాడు. ఇంత ముందు అయితే చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అందరు కూడా ఆన్సర్లు చేసి ఉంటారు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు ఇంటీజర్స్ వస్తూ ఉన్నాయి, నెక్స్ట్ పవర్స్లలో వస్తాయి, తర్వాత నెగిటివ్ పవర్స్లలో వస్తాయి. సో కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇది 8439028 నేను రాస్తున్నాను చూడండి. ఇప్పుడు 8439028, రైట్? సో ఇప్పుడు మనం అసలు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని సైంటిఫిక్ నోటేషన్ లో రాయాలి అని అంటే ఇది a × 10⁻b అనేటువంటి ఫార్మాట్ లో తీసుకొని రావాలి.
మరి ఇప్పుడు సపోజ్ చూడండి, ఏ అనేటువంటి వాల్యూ ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలి, మళ్ళీ మళ్ళీ మీకు గుర్తుండడం కోసం మాత్రమే ఇన్నిసార్లు రాస్తున్నాండి, మీకు గుర్తుండడం కోసం మాత్రమే ప్రతిసారి ఈ విధంగా రాస్తున్నాను. డైరెక్ట్ మన నోట్తో కూడా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, బట్ మీరు ఎన్నిసార్లు ఇవి చూడగలిగితే అంత ఎక్కువ మీ మైండ్లో రికగ్నైజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక చూడండి, ఇప్పుడు దీన్ని సపోజ్ నేనేం చేస్తున్నా, ఇక్కడ పాయింట్ తీసుకుంటున్నా, ఇక్కడ అంటే 2 పక్కన. అప్పుడు ఈ వాల్యూ మొత్తం కూడా 5 కంటే ఎబో ఉంటుంది కదా. మనం వాల్యూ అనేటువంటి బేసికల్నే 5 లోపు ఉండాలి. 5 లోపు ఉండాలంటే ఓన్లీ ఒకే ఒక్క లాజిక్ ఏంటి, చూడండి 8 ఇక్కడ పెట్టినా నడవదు, రైట్ ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు, ఇక ఓన్లీ ఇక్కడ మాత్రమే చిట్ట చివరిలో పాయింట్ పెట్టాలి. సో పాయింట్ ముందు ఏం లేకపోతే 0 అనేది ఆబ్వియస్లీగా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, డిఫాల్ట్ గా తీసుకుంటారు, రైట్. సో ఇప్పుడు ఎన్ని అంకెలు లెఫ్ట్ సైడ్ జరిగింది చూడండి, 1 2 3 4 5 6 7 అంటే ఇది 7 టైమ్స్ లెఫ్ట్ సైడ్ జరిగింది కాబట్టి 10⁻⁷ అనేటువంటిది ఇక్కడ రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇంటీజర్స్ లలో మనం సైంటిఫిక్ నోటేషన్ క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు ఈ వాల్యూ అనేటువంటిది ఏ ఫార్మేట్ లోకి మారుతుంది అని అంటే a × 10⁻⁵ అనేటువంటి ఫార్మేట్ లోకి మారుతుంది. మరి ఏ ఓకేనా అంటే ఓకే. ఎందుకు, ఏ అనేటువంటిది 0.8 ఇప్పుడు అంటే మనకు 0.5 కంటే ఎబో ఉంది, 5 కంటే బిలో ఉంది, 0.5 కంటే ఎబో ఉంది, 5 కంటే బిలో ఉంది, కాబట్టి ఏ అనేటువంటిది ఓకే. మరి ఏ ఓకే అయిన తర్వాత బి అనేది దాని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. మరి బి అనేటువంటి దాంట్లో పవర్ ఎంత ఉంది, మరి ఇక్కడ మనకు 7 అనేటువంటిది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా. అంటే ముందు మనం ఇచ్చినటువంటి ఇంటీజర్ ని సైంటిఫిక్ నోటేషన్ లోకి మార్చుకోగలగాలి. అప్పుడు ఏ యొక్క వాల్యూ ఆ కండిషన్ మనం సాటిస్ఫై అవుతుందా లేదా చూడాలి. ఒకసారి ఏ అనేటువంటి వాల్యూ అనేది కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు 10⁻⁷ అంటే దాని యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఇది డైరెక్ట్ ఇచ్చారు, అంటే ఇది ఆల్రెడీ సైంటిఫిక్ నోటేషన్లు ఇచ్చారు. సైంటిఫిక్ నోటేషన్ అనేటువంటిది కేవలం a × 10⁻⁵ అనేటువంటి ఫార్మెట్ మాత్రమే. అక్కడ ఏ యొక్క కండిషన్ అనేటువంటిది 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ a లెస్ దెన్ 5 అనేటువంటి కండిషన్ ఉంటే మాత్రమే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సైంటిఫిక్ నోటేషన్ ఏదని ఉండొచ్చు, రైట్. సో ఇది సైంటిఫిక్ నోటేషన్స్ లో మనకి ఏమి ఇచ్చాడు, 735.9 × 10⁻⁴. ఇప్పుడు మీరే చెప్పాలి. ఇప్పుడు ఈ వాల్యూ అనేటువంటిది క్లియర్ గా ఎవరికైనా తెలుస్తుంది, ఇది 5 కంటే ఎక్కువ ఉంది, 5 లోపు తీసుకొని రావాలి. 5 లోపు తీసుకొని రావాలి అంటే ఈ డెసిమల్ పాయింట్ అనేటువంటిది కాస్త లెఫ్ట్ సైడ్ ఇక్కడ దగ్గరికి రావాలి, లెఫ్ట్ రావాలి, లెఫ్ట్, రైట్. సో మరి ఎన్ని పాయింట్స్ జరుగుతుంది, 1 2 3 అంటే 3 పాయింట్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ 3 పాయింట్స్ అనేది పెరగాలి, రైట్. సో ఇప్పుడు మనం సంక్షిప్తంగా ఏ విధంగా రాస్తామో చూడండి. 0.7359 × 10⁻⁷. సింపుల్. లెఫ్ట్ సైడ్ జరిగితే దీని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది, అదే రైట్ సైడ్ జరిగింది అనుకోండి దాని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటి తగ్గుతుంది, రైట్. సో కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 7. సో కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ కూడా చూద్దాం. చూడండి, సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఇది ఇంకా చేయొచ్చు మనం, అంటే డిజిట్స్ అనేటువంటిదే చాలా పెద్దగా కనిపిస్తా ఉన్నాయి, నెంబర్ కూడా చాలా పెద్దదే, బట్ ఆన్సర్ అనేటువంటిది మీకు చాలా ఈజీ, ఇక్కడే చెప్పొచ్చు. ఇక్కడ మళ్ళీ పర్టికులర్ ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటున్నా. ముందు ఈ నెంబర్ అనేది 5 కంటే ఎక్కువ ఉందా లేదా చూసుకోండి. ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, 5 లోపల తీసుకొని రావాలి. 5 లోపల తీసుకొని రావాలి అంటే ఒకటే ఒక కండిషన్, ఇక్కడ ఈ 5 పాయింట్ పెట్టారు అనుకోండి, అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే 5 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే ఖచ్చితంగా డెసిమల్ పాయింట్ అనేటువంటిది ఇక్కడ ముందుకు తీసుకొని రావాలి, ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్ తీసుకొని రావాలి. మరి ఇప్పుడు ఎన్ని పాయింట్స్ జరుగుతుందో ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో 8 పాయింట్స్ జరిగింది కాబట్టి మనకి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ 10⁻⁷ అని చూపిస్తుంది. 10⁻⁷ ప్లస్ 8, లెఫ్ట్ సైడ్ 8 పాయింట్స్ జరిగిందండి, లెఫ్ట్ సైడ్ 8 పాయింట్స్ జరిగింది కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కూడా ఏం చేయాలి అంటే పవర్స్ కి 8 యాడ్ చేయాలి. కాబట్టి 7 + 8 ఎంత అంటే 15. సో కాబట్టి ఆప్షన్ డి. చూడండి, ఆప్షన్స్ జనరల్ గా సెంట్రల్ లెవెల్లో మాత్రమే కొంత కన్ఫ్యూజింగ్ ఉంటాయి, అంటే పక్క పక్కనే ఉన్నట్టు పోలికలతో ఉన్నట్టు కంపారిజన్ చేసినా దాన్ని మనం ఆన్సర్ను రాబట్టలేనట్టు విధంగా ఉంటాయి. కానీ జనరల్ గా మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ లో డిఫరెంట్ గా ఇస్తారు. బట్ నేనే కావాలని మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో
మేబీ ఇది 7 - 8 అయితే -1 రావచ్చు, 8 - 7 అయితే 1 రావచ్చు, లేదు రెండింటిని కలిపితే మనకు 15 రావచ్చు, రెండు మైనస్లు అయితే -15 రావచ్చు అన్న ఒక ఊహాజనితం తోటి, అంటే జస్ట్ అజంప్షన్ తోటి మీకు ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా చాలా సిమిలర్ గా ఉండేటువంటి అవకాశం ఉండేటట్టు చేశాను నేను. సో కాబట్టి ఎవరైనా మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆన్సర్ 15 వచ్చినా కూడా పొరపాట్ల -15 అనేటువంటిది కూడా టిక్ మార్క్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. మీరు ప్రతి ఆప్షన్లు కూడా చూడొచ్చు. నేను సిమిలారిటీకి ఇచ్చే ప్రయత్నం చేశాను, అంటే మార్కింగ్ చేసేటప్పుడు కూడా క్లారిటీగా ఉండాలి. ఓకే, సో ఇది టైప్ 2కి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ టైపు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది టైప్ 3కి సంబంధించినటువంటిది. టైప్ 3 మరి టైప్ 3లో ఏం నేర్చుకుంటాం ఒకసారి చూడండి. ఇక్కడ మనకు నెగిటివ్ పవర్స్ వస్తాయండి. నెగిటివ్ పవర్స్ అంటే 10⁻³ అన్నాం కదా. సో మరి నెగిటివ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. జనరల్గా ఈ వాల్యూ అనేది 5 కంటే బాగుంది. దీన్ని మనం 5 లోపు మార్చుకోవాలి. 5 లోపు మార్చుకోవాలంటే ఏ విధంగా మార్చుకుంటే ఒకసారి చూద్దాం. ఇగో చూడండి, 24.85 ఇంటూ 10⁻³ అనేటువంటిది క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సపోజ్ కొంతమంది ఏమనుకుంటారంటే టైప్ 2 చూసి, సార్ నేను ఈ పాయింట్ను ఇక్కడ వరకు తీసుకొస్తా సార్, 0.2 అని చేస్తా సార్. లేదు, మన కండిషన్ ఖచ్చితంగా ఏముండాలి? 0.5 <= a < 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉండాలి. అంటే ఏ అనేటువంటి వాల్యూ ఖచ్చితంగా షుడ్ బిట్వీన్ 0.5 and 5. మీకు ₹0.5కి ₹5 మధ్యలోనే ఉండాలి. ₹0.5 కూడా ఉండొచ్చు, కానీ ₹5 మాత్రం ఉండొద్దు. రైట్. సో మరి ఇప్పుడు 0.2 అనేటువంటిది 0.5 కంటే చిన్నది, తీసుకోవద్దు. ఎక్కడి వరకు తీసుకోవచ్చు? మరి మనం ఎక్కడి వరకు తీసుకోవచ్చు అనంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాల్యూ ఉందో అది కేవలం 2 పాయింట్, అంటే ఒక పాయింట్ జరుగుతుంది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు చూడండి, 2.485 ఇంటూ 10⁻³ మరి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇంతకుముందే చెప్పాను మీకు ఏమని, ఒకవేళ డెసిమల్ పాయింట్ లెఫ్ట్ జరిగితే, రైట్ మళ్ళీ రాస్తున్నాం చూడండి, లెఫ్ట్ అయితే కనుక ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఒకవేళ రైట్ అయింది అనుకోండి ఏం చేయాలి? తీసేయాలి, అంటే తగ్గుతుంది అన్నట్టు. రైట్. సో ఇప్పుడు ఇది లెఫ్టే జరిగింది. లెఫ్ట్ జరగడం వల్ల ఒక పాయింట్ అనేది పెంచాలి అని అంటే ఏం చేయాలి? చూడండి, +1 ఒక పాయింట్ కాబట్టి +1. మరి ఇప్పుడు -3 -3+1 సో ముందుగా సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి తీసేయాలి. 2, సో పెద్దదానికి ఏ సైన్ ఉంటే అది -2. రైట్. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుంది అని అంటే మనకు -2. ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా తీసుకోవాలండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇది టైప్ 3కి సంబంధించినటువంటి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్ గా ఒకటే లాజిక్, మీరు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. వేల క్వశ్చన్లు ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. ముందు ఇచ్చినటువంటి నెంబర్ అనేటువంటిది సైంటిఫిక్ ఆర్డర్ లో ఉందా లేదా, సైంటిఫిక్ నోటేషన్ లో ఉందా లేదా చూసుకోవాలి. ఆ సైంటిఫిక్ నోటేషన్ లో ఏ అనేటువంటి వాల్యూ 0.5 <= a < 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉందా లేదా చూసుకోవాలి. అలా చూసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా 10⁻⁻ సంథింగ్ లో ఉన్నటువంటి వాల్యూ మన యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు సేమ్ ఇది సైంటిఫిక్ నోటేషన్ లో ఉంది. సైంటిఫిక్ నోటేషన్ లో ఉండాలి అని అంటే అప్పుడు ఏ యొక్క వాల్యూ, బేసికల్ గా సైంటిఫిక్ నోటేషన్ అని అంటే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ చూడండి, a × 10⁻⁻b. ఈ ఏ అనేది ఏదైనా కావచ్చు సైంటిఫిక్ నోటేషన్ లో, ఇది కూడా సైంటిఫిక్ నోటేషన్ లోనే ఉంది. కానీ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రమే మన ఏ యొక్క వాల్యూ అనేటువంటిది ఇంతకుముందు మీకు కండిషన్ రాశాను కదా, ఆ కండిషన్ లో ఉండాలి. రైట్. సో ఇప్పుడు మరి దీన్ని మీరే చెప్పాలి. ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు డైరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇది 5 కంటే ఎబో ఉంది, 5 కంటే బిలో ఉండాలి. 5 కంటే బిలో ఉండాలి అని అంటే చూడండి, 4.57 నెక్స్ట్ 395 ఇంటూ 10⁻⁻5. రైట్. మనం ఏం చేసాం ఇక్కడ, ఏం చేసాం, చాలా దబుక్కునని చెప్పేసి సరే డెసిమల్ పాయింట్ అనేది మొత్తం ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 0.4 అవుతుంది. కంటే మరి 0.4 మన కండిషన్ లేదు, 0.5 నుంచే స్టార్ట్ అవ్వాలి. ఏ అనేటువంటిది మస్ట్ స్టార్ట్స్ విత్ 0.5 ఆర్ ఎబోవ్. ఖచ్చితంగా 0.5 అని ఉండాలి, లేకపోతే అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. రైట్. సో ఇప్పుడు మన 0.4 అనేది కన్సిడరబుల్ లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, డెసిమల్ పాయింట్ జస్ట్ ఒక 2 డిజిట్స్ మాత్రమే లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను. మరి లెఫ్ట్ సైడ్ తీసుకోవడం వల్ల మన యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ లో పవర్ అనేటువంటి పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. మనం 2 పాయింట్స్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 2 పాయింట్స్ పెరగాలి. కాబట్టి ఇది +2 అండి, ఇది +2. మరి చెప్పండి ఇప్పుడు -5 + 2. సో ఇది ఖచ్చితంగా సబ్ట్రాక్షన్ చేయాలి. 5 - 2 ఎంత అంటే 3 అని చెప్పొచ్చు. బట్ పెద్దదానికి వాల్యూ అనేది ఇండికేషన్ మైనస్ ఉంది కాబట్టి -3.
సో -3 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్, రైట్. సో సైంటిఫిక్ నోటేషన్ లో మార్చుకోవాలి, ఏ వాల్యూను కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. ఇంతే, ఇంకా సింపుల్. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఇది విధంగానే ఆన్సర్ చేయాలి, రైట్. ఇది కూడా మనకు టైప్ 3 లో భాగంగా అడిగినటువంటి క్వశ్చన్. సింపుల్ గా ఇక చూడండి, ఇక్కడ కొంత డిజిట్ అనేటువంటిది చేంజ్ అయింది. ఏ విధంగా అయింది? 0.009735 ఇంటూ 10⁻⁻² అన్నాడు. మరి ఇక్కడ వాల్యూ అనేటువంటిది ఏ విధంగా ఉంది చూడండి, 0.009 అంటే ఏంటి వాల్యూ? అది మనకు 0.5 కంటే తక్కువ ఉన్నట్టు, రైట్. సో ఇప్పుడు మీకోసం కన్వీనియంట్ గా సో 0.0099735 ఇంటూ 10⁻⁻², రైట్. ఇప్పుడు డైరెక్ట్ వాల్యూ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే 0.0 అంటే ఆల్మోస్ట్ మనకు 0.0 అంటే 0కి ఈక్వల్ అవుతుందని అనుకోవాలి, అంటే అప్రాక్సిమేషన్ గా. కానీ మన యొక్క వాల్యూ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? 0.5 కంటే ఎబో ఉండాలి, లేదా ఈక్వల్ ఉండాలి, అండ్ 5 కంటే బిలో ఉండాలి. ఈ విధంగా ఉండాలి కండిషన్ కదా, ఏ వాల్యూ. మరి ఇలా ఉందా? లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ డెసిమల్ పాయింట్ ను నేను ఒక 2 పాయింట్లు రైట్ సైడ్ లో మూవ్ చేస్తున్నాను. అప్పుడు దీని యొక్క వాల్యూ అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం. మరి రైట్ సైడ్ లో మూవ్ చేస్తే ఏమైంది? ఇంకో 0.09975 ఇంటూ 10⁻⁻². ఇప్పుడు ఒకసారి చెప్పండి, నేనేం చెప్పాను? రైట్ సైడ్ లో మూవ్ చేస్తే కనుక మన యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ యొక్క వాల్యూ అనేటువంటిది ఎన్ని పాయింట్స్ మనం రైట్ సైడ్ మూవ్ చేస్తే అన్ని పాయింట్స్ మనం డిక్రీజ్ చేసుకోవాలి, అంటే -2. సో మరి -2 అనేటువంటి వాల్యూ అనేది ఏమవుతుంది? -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -4, రైట్. సో ఆన్సర్ వచ్చేసి -4. ఓకేనా? సింపుల్ గా అండి, నేనేం చెప్తున్నాను, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి ఇంటీజర్ యొక్క వాల్యూ అనేటువంటిది అందులో డెసిమల్ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ జరుగుతున్నామో మన యొక్క పవర్ పెరగాలి, రైట్ సైడ్ మూవ్ చేస్తే దాని యొక్క పవర్ తగ్గాలి. ఎన్ని పాయింట్స్ జరిగితే అన్ని పాయింట్స్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. సో పర్టికులర్ గా ఈ క్వశ్చన్ లో డెసిమల్ పాయింట్ అనేటువంటి 2 టైమ్స్ పెరిగి, అంటే 2 టర్మ్స్ అనేటువంటిది 2 డిజిట్స్ అనేటువంటిది మనం రైట్ సైడ్ మూవ్ చేస్తాం కాబట్టి సేమ్ 2 డిజిట్ అనేటువంటిది తగ్గాలి. కాబట్టి అక్కడ ఆల్రెడీ -2 ఉంది, -2 అనేటువంటిది -4 ఉంటుంది. ఇవి చాలా ఎక్స్ట్రీమ్లీ కేసెస్ లలో అడుగుతా ఉంటారు, రైట్. సో నెక్స్ట్ టైప్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది కూడా మనకు టైప్ 3 లో సంబంధించినటువంటి క్వశ్చనే. ఈ క్వశ్చన్ కూడా అడిగేటువంటి ప్రయత్నం చేయొచ్చు, రైట్. ఒకసారి చూద్దాం చూడండి ఈ క్వశ్చన్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? డైరెక్ట్ చెప్పొచ్చు చూడండి. ఈ డెసిమల్ పాయింట్ అనేటువంటిది ఎక్కడి వరకు రావాలి? 0.5 వరకు రావచ్చు. మళ్ళీ 5 తర్వాత తీసుకోవచ్చు. 5.492 అంటే మళ్ళీ మిస్టేక్ అవుతుంది. మనం ఎక్కడి వరకు తీసుకోవచ్చు? జస్ట్ 0.5 వరకు తీసుకోవచ్చు, రైట్. సో మరి ఇప్పుడు ఎన్ని పాయింట్స్ అనేది మూవ్ అయిందో ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 అనేటువంటి పాయింట్స్ మూవ్ అయినాయి. కాబట్టి ఇక్కడ 10⁻⁻7 -6 దట్ ఈజ్ ఈక్వల్ టు -13. -13 ఈజ్ ది ఆన్సర్, రైట్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ విధంగా మనకు బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అయితే చాలా హై లెవెల్ గా, అంటే ఏపీఎస్సికి సంబంధించినటువంటి కేటగిరీలో పర్టికులర్ గా ఈ టాపిక్ మీద కొంచెం ఇన్డెప్త్ గా క్వశ్చన్స్ అడగాలి అంటే కనుక టైప్ 4 గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో చూద్దాం, రైట్. సో టైప్ 4 కి సంబంధించినటువంటి మోడల్ అండి ఇది. సో ఈ విధంగా అడిగాడు, ఏమంటుండు? బై హౌ మెనీ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ డస్ 271835 డిఫర్ ఫ్రమ్ 5839642? బా చూడండి, ఇందులో ఉన్న ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ నుంచి ఇందులో ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కనుక మన డిఫర్ అంటే వాటి యొక్క భేదాన్ని డిఫరెన్స్ తీసుకుంటే మనకు ఫైనల్ గా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత రావచ్చు, రైట్. సో ఇప్పటివరకు మనం బేసిక్ లెవెల్లో చూసాం. ఇప్పుడు వీటికి ఏం చేయాలి? 2 ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్లను ఫైండ్ అవుట్ చేయాలి ఇండిపెండెంట్ గా, రైట్. సో ముందుగా ఇందులోంచి తీసేయమంటుంది కాబట్టి పెద్ద నెంబర్ యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సింపుల్ గా అండి, సింపుల్. ఇది ఒక ఇంటీజర్, దీన్ని మన సైంటిఫిక్ నోటేషన్ లో రాసుకోవాలి. అంటే ఇట్లా a × 10⁻⁵ అనేటువంటి ఫార్మెట్ లో రాసుకోవాలి. ఏ అనేటువంటిది కండిషన్ మీకు గుర్తుంటుంది కదా, ఇప్పటికే చాలా సార్లు చెప్పిన 0.5 <= a <5 అనేటువంటి ఫార్మెట్ లో ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్ నేను లాస్ట్ లో పాయింట్ తీసుకొచ్చి 0.5 మనం సబ్సిడీ చేసినాం అనుకోండి, కరెక్ట్ అవుతుంది అంతే. మీరు ఎక్కడ పాయింట్ సబ్సిడీ చేసినా సరే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. కాబట్టి ఎన్ని పాయింట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాయో ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 అంటే దీన్ని మనం సింపుల్ గా 0.5 8 3 9 6 4 2 ఇంటూ 10⁻⁻.
ఇది లెఫ్ట్ సైడ్ జరిగింది. బేసికల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి లెఫ్ట్ సైడ్ వస్తున్నాం. అంటే మరి డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మన యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ యొక్క వాల్యూ అనేటువంటిది ఎంత పెరగలనా తగ్గల? ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వాలి. ఎన్ని పాయింట్స్ చేర్పినాం? 7 పాయింట్స్. కాబట్టి ఇక్కడ 10⁻7 ఉంటుంది. సిమిలర్ గా ఇక్కడ పైన ఉన్నటువంటి వాల్యూని కూడా ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. 27271835 అన్నాడు. మరి ఇప్పుడే ఒకసారి చూస్తే కనుక ఇది 0.2 అని సబ్సిడీ చేశారు అనుకోండి, లాస్ట్ లో చిట్ట చివరిగా పాయింట్ పెట్టారు అనుకోండి, అది 0.5 అనేటువంటి కండిషన్ లో లేదు, అందుకంటే ఎక్కువ ఉండాలి అంటే ఖచ్చితంగా 2 పాయింట్ అనే పెట్టాలి. ఇక్కడ పెట్టాలి అంటే 1 2 3 4 5. సో 1 2 3 4 5 అంటే ఈ విధంగా చూడండి. సో 2.71835 ఇంటూ 10⁻5 రైట్. ఈ రెండు కండిషన్స్లలో చూడండి, ఇది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? 7. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? 5. మరి 7 - 5 ఈక్వల్ ఎంత? 2. సో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 2 అండి, రైట్. సో 2 ఈజ్ ది ఆన్సర్. సో ఇలా రెండు నెంబర్ల యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసి అది డిఫరెన్స్ అడగొచ్చు, అడిషన్ అడగొచ్చు, మల్టిప్లై అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఓకేనా? అలా మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా, కాకపోతే అక్కడ ఇంటీజర్ ఇచ్చాడు, ఇక్కడ సైంటిఫిక్ నోటేషన్ ఇచ్చాడు, రైట్. చూడండి, సైంటిఫిక్ నోటేషన్ అంటే a × 10⁻b అనే ఫార్మేట్ లో, ఇక్కడ కూడా a × 10⁻b అనేటువంటి ఫార్మేట్ లో ఇచ్చాడు. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఏ అనేటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఏ అనేటువంటిది 5 కంటే ఎబోనే ఉంది, ఇక్కడ కూడా ఏ అనేటువంటి వాల్యూ 5 కంటే ఎబో ఉంది. మనం 0.5 లెస్ దెన్ a లెస్ దెన్ 5 అనేటువంటి 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ a లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మేట్ లోకి తీసుకొని రావాలి. సో ముందుగా దీని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది సింపుల్ గా 0.6 అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 3 పాయింట్స్ అనేది ఎడం వైపు జరుపుకుంటున్నాం, కాబట్టి అక్కడ పవర్ అనేటువంటిది 3 పాయింట్స్ పెరుగుతుంది. సో 0.647 నెక్స్ట్ 132 ఇంటూ అక్కడ ఎంత ఉంది? 10⁻⁻4 ఉంది. ఇక్కడ ఇంకొక +3 పెరగాలి, ఎందుకంటే 3 పాయింట్స్ మనం ముందుకు అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ చేసినాం, కాబట్టి అక్కడ కూడా +3 పాయింట్స్ అనేటువంటిది పెరగాలి, రైట్. సో మొత్తం మీద ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే -1 అండి. దీని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? -1. సేమ్ అక్కడ కూడా చూద్దాం. ఇక్కడ మనం 3 పాయింట్ సంథింగ్ అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే అది 0.5 కంటే ఎబో ఉంది, నెక్స్ట్ 5 కంటే బిలో ఉంది. సో కాబట్టి ఇక్కడ కూడా 3.1275 ఇంటూ ఇక్కడ ఇక చూడండి, ఇది ఏం చేసాం? 2 పాయింట్స్ అనేది లెఫ్ట్ సైడ్ జరుపుకున్నాం, అంటే 2 పాయింట్స్ అనేది పెరగాలి. అక్కడ 10⁻2 ఉంది, ఇక్కడ +2 అవుతుంది. అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏం లేదు, ఇంకా 0 అన్నట్టు. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? 0. మరి ఇప్పుడు మనం -1 నుంచి 0 తీసేస్తే మళ్ళీ -1 ఉంటుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి -1. సో ఇలా మనకు టైప్ 4 అనేటువంటిది కొంత ఇంపార్టెంట్. ఇలా ఎక్స్ట్రీమ్ల్ గా అడగడం చాలా అరుదు, బట్ ఇలా అడిగినా కూడా మనం ఆన్సర్లు చేయడానికి రెడీగా ఉండాలి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం, చూడండి ఇదే మోడల్, రైట్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమంటుందంటే ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇఫ్ గివెన్ నెంబర్స్ ఆర్ యాడెడ్ అని అంటుండు. ఒకవేళ ఈ రెండు నెంబర్ల యొక్క అంటే సింపుల్ గా ఏంది, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కనుక యాడ్ చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుంది, ఇక్కడే ఆన్సర్ చేయొచ్చు. చూడండి సింపుల్. ఇంకా మీరు ఇంతవరకు క్వశ్చన్స్ ని ఆన్సర్ చేస్తూ ఉంటే కనుక ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ. ఏ విధంగా తీసుకుంటాం? ముందుగా మనకు ఇది సైంటిఫిక్ నోటేషన్ లో ఉంది, ఏ అనేటువంటిది 0.5 కంటే ఎబో ఉండాలి, 5 కంటే బిలో ఉండాలి. ఆ ఫార్మేట్ లో మనం మార్చుకోవాలి. ఇక చూడండి, ఇప్పుడు నేను ఈ పాయింట్స్ ని చూడండి మారుస్తున్నాను, నేను రైట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ 0 0 0 నెక్స్ట్ 5 ఉంది, అంటే నేను 3 పాయింట్స్ కనుక రైట్ సైడ్ మూవ్ చేశాను. 3 పాయింట్స్ కనుక రైట్ సైడ్ మూవ్ చేస్తే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏం చేయాలి? తగ్గాలి, 3 పాయింట్స్ తగ్గాలి. సింపుల్ అయిపోయింది, ఇంకా మళ్ళీ రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది 8 అనేటువంటి నెంబర్ తోటి ఉంది, అదేం చేయాలి? మనకు బిలో 5కి వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. అంటే ఇది సింపుల్ గా ఈ డిజిట్ అనేటువంటిది, ఈ పాయింట్ అనేటువంటిది ఏదైతే డెసిమల్ పాయింట్ ఉందో లెఫ్ట్ సైడ్ జరుపుకుంటున్నాం. ఒక పాయింట్ లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏం కావాలి? పెరగాలి, అంటే +1 కావాలి. సో ఇక్కడ మనకు 7 - 3 అంటే ఎంత అంటే 4. 7 - 3 ఎంత అంటే 4, ఈ వాల్యూలు, రైట్. సో ఈ వాల్యూకి వచ్చేసరికి అక్కడ -5 + 1, -5 + 1 అంటే -4, రైట్. సో మరి ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి, 4 + -4 అంటే 4 - 4 అంటే 0. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది 0, రైట్. సింపుల్ అండి. ఇంకా నేను ఇక్కడ మళ్ళీ ప్రతిసారి రాయాల్సినటువంటి అవసరం లేదు. క్వశ్చన్ చూసిన వెంబటే ఆన్సర్ చేయొచ్చు. ఇక క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఏ విధంగా?
అది లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలా, రైట్ సైడ్ మూవ్ అవ్వాలా? లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ పెరగాలి. ఒకవేళ రైట్ సైడ్ మూవ్ అయితే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ తగ్గాలి. ఎన్ని పాయింట్లు పెంచితే అన్ని పాయింట్లు, ఎన్ని పాయింట్లు తగ్గిస్తే అన్ని పాయింట్లు. రైట్, అంతే. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం చూడండి. సిమిలర్ ఇంకో క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కొంత ఇంపార్టెంట్. రైట్, ఇలా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు అన్న ఉద్దేశంతో మనం వేసేటువంటిది. ది ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సెకండ్స్ ఇన్ ఏ డేస్ అన్నాడు. రైట్, అంటే ఒక రోజులోని సెకండ్ యొక్క పరిమాణ క్రమాన్ని తెలపండి అని తెలుగులో అడిగినట్టు. ఒక రోజులోని సెకండ్ యొక్క పరిమాణ క్రమాన్ని తెలపాలి. మరి ఏ విధంగా తెలుపుతాం? సో ముందుగా మనం ఏం చేస్తాం, ఒక డేకి సంబంధించినటువంటి దాని నుంచి ఒక సెకండ్ను ఏ విధంగా తీసుకోగలుగుతాం అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో బేసికల్గా ఒక రోజుకి 24 అవర్స్ ఉంటాయండి. 24 అవర్స్. రైట్, మీకు కన్వీనియంట్ కోసం ఈ విధంగా రాస్తున్నా. ఇంటూ ప్రతి అవర్ వచ్చేసి 60 మినిట్స్ ఉంటుంది. 60 మినిట్స్. నెక్స్ట్ ప్రతి మినిట్ వచ్చేసి 60 సెకండ్ ఉంటుంది. 60 సెకండ్ ఉంటుంది. రైట్, సో ఇప్పుడు సింపుల్గా వీటిని క్యాల్కులేషన్ చేస్తే కనుక సో 24 ఇంటూ 6 36, సో 3600. 3600. రైట్, సో ఒకసారి తీసుకుంటే కనుక సో 24, 36 సంబంధించినటువంటిది. నెక్స్ట్ రైట్, ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి. సో సింపుల్ అండి ఇది క్యాల్కులేషన్స్. సో 6 4 24, పైన 2, సో 6 12, 3 12, సో కాబట్టి ఇడ 24 వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 2 6, సో కాబట్టి ఇడ 4, నెక్స్ట్ ఇక్కడ 6, ఇక్కడ 864. రైట్, 864000. రైట్, సో ఇప్పుడు మనం దీన్ని సైంటిఫిక్ నోటేషన్ లో రాసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏది ఈ 864000 ఉంది కదా, దీన్ని నేను రాస్తున్నా 864 ఇంటూ 10 స్క్వేర్ గా రాస్తున్నా. 10 స్క్వేర్ రాస్తున్నా. మరి ఇప్పుడు ఈ ఏ అనేటువంటి వాల్యూ అనేటువంటిది ఖచ్చితంగా 5 ఉండాలి. లేదా సరే 5 అంటే 5 కంటే ఎబో ఉంది. దీన్ని మనం 0.5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఏ లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉండాలి. కాబట్టి దీన్ని 3 పాయింట్స్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే 0.864 ఇంటూ 3 పాయింట్స్ లెఫ్ట్ సైడ్ జరిగితే మనకు ఖచ్చితంగా 3 పాయింట్స్ పెరగాలి. అంటే 5 అనేటువంటిది దాని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, సో సింపుల్ గా ఇప్పుడు మనం ఈ 0.864 ఇంటూ 10 to the power of 5 అనేటువంటి దాంట్లో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది 5 ఉంది. అయితే ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే మనకి ఎక్కడ కూడా ఇంటీజర్ ఇవ్వకుండా, సైంటిఫిక్ నోటేషన్ ఇవ్వకుండా జనరల్ వేలో మన క్వశ్చన్స్ అడగడానికి కూడా అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా మనకు సైంటిఫిక్ నోటేషన్ లో ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది రియల్ లైఫ్ ఎగ్జిస్టెన్స్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు. చూడండి, ద మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ 5.97 ఇంటూ 10 to the power of 24 అన్నాడు. అంటే ఈ వాల్యూ అనేటువంటిది మనం సొంతంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. క్వశ్చన్ లోనే ఇచ్చాడు. ఏమని? 5.97 ఇంటూ 10 to the power of 24 అనేటువంటిది మాస్ ఆఫ్ ది ఎర్త్ అంట. రైట్, సో అంటే భూమి యొక్క ద్రవ్యరాశి అనుకోండి. ఇప్పుడు ఇది సైంటిఫిక్ నోటేషన్ లో ఓకే, బట్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వాల్యూ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఏ లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉండాలి. 5 కంటే ఎబో ఉంది. సో 5 కంటే ఎబో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని మార్చాలి. రైట్, సో అంటే 0. అంటే ఇది ఈ ఫార్మెట్ లోకి వచ్చేటట్టు మార్చాలి. అప్పుడు మనం సింపుల్ గా ఏం చేయొచ్చు? ఒక విధంగా చేయొచ్చు. ఈ పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ జరపాలి, 1 పాయింట్ జరపాలి. అప్పుడు ఇది 0.597 ఇంటూ 10 to the power of 1 పాయింట్ లెఫ్ట్ సైడ్ జరిపినాం. ఒక పాయింట్ ఎడమ వైపు జరిపితే ఇక్కడ ఒక పాయింట్ పెరగాలని తగ్గాలనా? ఖచ్చితంగా పెరగాలి. కాబట్టి 25. సో ఇప్పుడు ఈ సైంటిఫిక్ నోటేషన్ లో వచ్చిందా లేదా చూసుకోవాలి. రైట్, ఏ ఇంటూ 10 to the power of b అనే ఫార్మెట్ లో ఉంది. ఏ మస్ట్ బి 0.5 లెస్ దెన్ ఏ లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ దాని యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ సి 25 అవుతుంది. రైట్, సో ఇలా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ను మనం ఈ విధంగా సాల్వేషన్ చేయాలి. ఇక మీకు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది చాలా చాలా ఈజీ అని నేను ఫీల్ అవుతున్నా. ఏ క్వశ్చన్ వచ్చినా చేయొచ్చు. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు. సింపుల్, మనం ఏ ఇంటూ 10 to the power of b అనే సైంటిఫిక్ నోటేషన్లకు మార్చుకోవాలి. ఏ అనేటువంటి వాల్యూ 0.5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఏ లెస్ దెన్ 5 అనేటువంటి ఫార్మెట్ లో ఉందో లేదో చూసుకొని 10 to the power of సంథింగ్ ఏదైతే వాల్యూ ఉంటుందో అదే ఆ సంఖ్య యొక్క ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. ఇది మీ యొక్క హోంవర్క్ అండి. అంటే ఇంతవరకు మీరు విన్నారు కదా, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ విన్నారు కదా, ఏ విధంగా చేసామో, ఏ విధంగా షార్ట్ కట్ ట్రిక్ తో చేసామో. సో జస్ట్ మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ లేకుండా కూడా మనం
సో మనం ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు అని నేను అనుకుంటున్నా, మీరు కూడా చేయగలుగుతున్నారు. ఓకే, కానీ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది మీరు యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే చాట్ బాక్స్లో తెలిపే ప్రయత్నం చేయండి. యూట్యూబ్ వ్యూయర్స్ అయితే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు తెలిపే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇప్పటి వరకు విన్నటువంటి సబ్జెక్టులో మీకు అసలు ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది ఏంటో తెలియకపోయినా ఈ క్లాస్ ద్వారా మీరు తెలుసుకోగలిగినట్లయితే చాలా ఈజీగా, సో ఈజీ వేలో మీరు ఆన్సర్లు చేయగలిగే ఆ సిచ్యువేషన్ల వరకు వచ్చినట్లయితే మీ యొక్క ఫీడ్బ్యాక్ను కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలిపేటువంటి ప్రయత్నం చేయండి. నేను దాదాపు 6 నెలల తర్వాత యూట్యూబ్లో మళ్ళీ వీడియో చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీ యొక్క సపోర్ట్ ఉండాలి. సో ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ల కోసం మన సిద్ధు స్టడీ సర్కిల్ యాప్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.